హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళడం జరిగిందండి. ఇది మా పాత స్కూల్లో నేను పనిచేసినటువంటి సెయింట్ జోర్స్ అండి, విశాఖ బీకాలనీ, శ్రీకాకుళం. అక్కడ నేను జాబ్ చేసేదాన్ని ఒకప్పుడు, మ్యారేజ్కి బిఫోరు. తర్వాత మ్యారేజ్ అయ్యాక విశాఖపట్నం వెళ్ళిపోయాను. మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ పాప అండి ఆ అమ్మాయి వాళ్ళ చైల్డ్ యొక్క ఫస్ట్ బర్త్డే వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారు. మా సార్ ఎప్పుడు మమ్మల్ని మర్చిపోరండి. ఏ ఫంక్షన్ చేసినా మమ్మల్ని పిలుస్తారు, ఓల్డ్ టీచర్స్ని. చాలా సరదాగా, చాలా బాగుండేదండి స్కూలు. సార్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవారు టీచర్స్కి. చక్కగా అలా సాగిపోయిందండి. అయితే ఆ బర్త్డేకి మేము నిన్న వారాహి పార్క్కి వెళ్ళామండి, శ్రీకాకుళంలో. అది గూడెం దగ్గర నుండి కొంచెం దూరం, లోన్లీగానే ఉంది. బట్ అక్కడ లొకేషన్ అయితే బాగుంది. ఆ పార్క్ అయితే కనుక చాలా బాగుంది. చాలా చక్కగా గ్రాండ్గా చేశారండి. ఆమె పేరు శ్వేత డాటర్ హితాన్ష్య ఇదండి పేరు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే వాళ్ళు అమ్మాయి చక్కగా వైట్ ఫ్రాక్ వేసుకుంది, ఆ పాపకు కూడా వైట్ ఫ్రాక్ వేసింది. ఆ అమ్మాయికి స్టేజ్ పైకి తీసుకెళ్తున్నారు కేక్ కటింగ్కి. వెల్కమింగ్ చేయడానికి పైన చుట్టుపక్కల ఆ రెండు వైపులా బెలూన్స్తో అలంకరించారు. పక్కన చిచ్చుబుడ్డలు పెట్టారు. చాలా చక్కగా చేస్తున్నారండి, బాగుంది. అవండి చూడండి, ఆ పాప కూడా అసలు ఏడవట్లేదు, చిన్న పాప కదా. చాలా వరకు పిల్లలు ఫస్ట్ బర్త్డేకి చాలా ఏడుస్తుంటారు. బట్ ఈ అమ్మాయి అలా లేదండి, చాలా చక్కగా నవ్వుకొని క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఈ అమ్మాయి శ్వేత అండి, తన బొటిక్ కూడా ఉంది శ్రీకాకుళంలో. చాలా చక్కగా డిజైనర్ అండి, ఫ్యాషన్ డిజైనర్. తను వేసుకున్న ప్రతి డ్రెస్ కూడా తను డిజైనింగ్ చేసుకుంటుంది. చాలా మంచి ఫేమస్ అండి ఈ శ్రీకాకుళంలో. చాలా వరకు కూడా ఆమెకి బిజినెస్ చాలా బాగుంటుంది. మంచి ఫ్యాషన్ డిజైనరు. చూడండి, ఇప్పుడు వైట్ ఫ్రాక్ తనే డిజైన్ చేసుకుంది. అది ఆ పాప కూడా తనే డిజైన్ చేసిందండి, అది తను వేసుకున్నారు. డ్రెస్సింగ్ కూడా బాగుంది. అందరూ కూడాను అమ్మాయిలు ముద్దుగుమ్మల్లో తయారయ్యి వచ్చారండి. అందరూ మోడర్న్గా తయారయ్యారు, ఫ్రాక్స్ వేసుకొని, డిజైనర్ ఫ్రాక్స్ వేసుకొని చాలా బాగున్నారు, చూడముచ్చటగా ఉన్నారు అందరూ. నెక్స్ట్ మా స్టూడెంట్స్ వచ్చారు, మా టీచర్స్ వచ్చారు, ఓల్డ్ టీచర్స్ వచ్చారు. అందరినీ చూసుకున్నాం, నెమరు వేసుకున్నాం. పాత రోజులు గుర్తొచ్చాయి, స్వీట్ మెమరీస్. ఓల్డెన్ డేస్ ఈజ్ ఆల్వేస్ గోల్డెన్ డేస్. ఓకే, చూడండి, ఇంకా అమ్మాయి ఇంకా స్టేజ్ మీద వెళ్ళడానికి సంసిద్ధమవుతుంది. చక్కగా బెలూన్స్ తోటి అలంకరించారు, బాగుంది. పార్క్ అయితే కనుక బాగుందండి, బట్ కొంచెం ఊరికి దూరం అనిపించింది. ఏమైనా కానీ పర్లేదు, వెళ్ళొచ్చు కూడా. ఉండే యాంకర్ అండి అబ్బాయి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. చిన్నపిల్లలకి కొన్ని గేమ్స్ ఆడించాడు. చక్కగానే అబ్బాయి ఎంటర్టైన్ చేశాడండి. నెక్స్ట్ చాలా స్నాక్స్ పెట్టారండి. టిక్కా, పనీర్ టిక్కా, చికెన్ టిక్కా, ఇంకేవేవో ఐటమ్స్ పెట్టారు. మంచూరియా పెట్టారు, పానీపూరి, నెక్స్ట్ నూడిల్స్, అన్ని రకాలు పెట్టారండి. అందరూ ఎంజాయ్ చేశారు, తిన్నారు. జ్యూస్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఎలా అయితేనే అలా జరిగిందండి. చాలా సరదాగా అనిపించింది. అయితే ఇంతవరకు వీడియో తీయగలిగాను. ఆ తర్వాత స్టేజ్ పైకి వెళ్తారండి, నేను లాంగ్లో తీశాను, ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంది. నెక్స్ట్ కెమెరామ్యాన్స్ వాళ్ళంతా అక్కడ ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో నేను వెళ్ళలేకపోయాను, దూరంగా ఉండి నేను వీడియో తీయగలిగాను. నెక్స్ట్ పాపకి పైకి వెంటనే బెలూన్స్ ఓపెన్ అవ్వడం, నెక్స్ట్ ఫాగ్ వదలడం, ఎంత బాగుంది. చాలా చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా చేశారండి. అందరికీ ఫుడ్ కూడాను బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడాను చాలా చక్కగా ప్రిపేర్ చేశారండి. నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మాయికి కూడా దాబా ఉంది ఇక్కడ. ఆ దాబాలోని ఫుడ్ అనుకుంటా, నాకు తెలియదండి, ఆ విషయం నేను కనుక్కోలేదు. చాలా చక్కగా జరిగింది. మేము నైట్ అటు నుంచి రిటర్న్ అయ్యేసరికి 10:30 అలా అయిపోయిందండి. మాకుండా ఆయన మా ప్రిన్సిపల్ అండి, మోహన్ సారు. మా టీచర్స్ కూడా చాలామంది వచ్చారు. చూడండి, మా శశికళ, జ్యోతి, నెక్స్ట్ కొంతమంది రేణుక, పద్మస అందరూ కూడా రావడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. చూడండి, నేను మా వాగుతూ ఉన్నాను, మీకు బోర్ పడుతుందేమో నాకు తెలియదు. లొకేషన్ కూడా చూడండి, బాగుంది. వ్యూ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ నేను, మా వారు, మా ఫ్రెండ్ జ్యోతి, వాళ్ళ హస్బెండ్ శశి, అందరం 4-5 కలిసి వెళ్ళామండి. చాలా బాగుంది కదా పార్క్. పిల్లలు ఇష్టపడతారండి, చిన్నపిల్లలు తీసుకెళ్తే బాగుంటుంది. అక్కడికి పార్టీ కూడా బాగానే ఉంది. ఇవ్వండి ఎంఎస్ సరిగ్గా మా ఫ్రెండ్ వాళ్ళ
పాప. ఈ అమ్మాయి మా స్టూడెంట్, ఈ అమ్మాయి కూడా మా స్టూడెంట్. లావణ్య, తిని శరణ్య, తను కోమలి, తిను కూడా మా స్టూడెంట్ అండి. తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప శరణ్య, కోమలి. వాళ్ళేమో హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. చాలా చక్కగా తయారయ్యి వచ్చారండి వీళ్ళంతా కూడా. వీళ్ళకి కూడా మ్యారేజెస్ అయిపోయి ఈసారి శరణ్య కావలేదండి, కానీ కోమలికి అయిపోయింది. బ్లాక్ డ్రెస్ అమ్మాయి కోమల్లో తను మా స్టూడెంటే. ఈ మరి వెనక మిస్ మా టీచర్. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైన ఇంకా కేక్ కటింగ్కి సంసిద్ధం అవుతున్నారండి. కేక్ కటింగ్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేయడం జరిగింది. అంటే ఆ స్టేజ్ డెకరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకున్నారు. అది కూడా చాలా యూనిక్ అనిపించింది, బాగుంది. ఎంతైనా అమ్మాయి డిజైనర్ కదా, ఫ్యాషన్ డిజైనర్ కదా, చాలా చక్కగా చేసింది. బాగా అనిపించింది. కేక్ కటింగ్ ఆ పాప అప్పుడు కూడా ఏడవలేదండి, ముద్దుగా చక్కగా కేక్ కట్ చేసింది. చిన్న చిన్నగా ఏవో తింటే ఏదో తినిపిస్తే చిన్న చిన్నగా తింటుంది. ముద్దుగుమ్మలా ఉంది, ఒక ప్రిన్సెస్లా ఉంది తను. నిజంగా చిన్న రాకుమారి అనుకోవాలి మనం. మా మోహన్ సార్ అండి ఆయన పక్కన వాళ్ళ వైఫ్, నెక్స్ట్ భాను గారు ఆవిడ, వాళ్ళ అల్లుళ్ళు, ఇద్దరు కూతుర్లు అండి ఆయనకి. ఈ పాప స్నేహ చివరమ్మాయి, వాళ్ళ హస్బెండ్ రంజిత్. వాళ్ళ చుట్టాలంతా కూడా రిలేటివ్స్ అంతా స్టేజ్ని అలంకరించారు. అక్కడ మనకి ఇప్పుడు కేక్ కటింగ్ జరగబోతుంది. కేక్ కటింగ్ జరిగేటప్పుడు చూద్దాము. అంతా నేను లాంగ్లో తీసానండి. నాకు అక్కడ అంత క్రౌడ్గా ఉంది, అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. కెమెరామెన్స్ అంతా ఆక్యుపై చేశారు. నేను దగ్గరగా క్లోజప్లో తీయలేకపోయాను. నాకు వచ్చినంత తీసాను. అప్పుడప్పుడు ఇలాంటి పార్టీస్ చూపించాలని చూపిస్తున్నాను. అంటే పార్క్ బాగానే ఉంది, అక్కడ మనం వెళ్ళి కొన్ని అకేషన్స్ చేయొచ్చు. బట్ ఊరికి కొంచెం దూరం, ఇంకా కొంచెం అదంతా డెవలప్ అవ్వాలండి. పార్క్ అయితే బాగుంది కానీ డెవలప్ అవ్వాలి. వెళ్ళే వే ఎలా ఉందంటే కొంచెం లోన్లీగా అనిపించింది. నైట్ టైం కొంచెం జర్నీ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది. అయితే రోడ్డు ఉంది కానండి, కొంచెం నేరోగా ఉంది రోడ్డు. ఓకే, చూడండి అమ్మాయి కేక్ కటింగ్ చేసేసింది. ఇక్కడ కూడా ఏడవలేదు ఆ చిన్నారి. చాలా బాగా చేశారండి, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఉన్న ఒక 2-3 గంటలైనా ఎంజాయ్ చేసామండి. చిన్న చిన్న డ్యాన్సులు వేశారు, పిల్లలు కూడా డ్యాన్సులు వేశారు. నేను 2 స్టెప్స్ వేసాను, బట్ నాకు ఎవరు వీడియో తీయలేదండి.